నమస్కారం అండి. నమస్తే. బాగానా? మీ పేరేం పేరండి? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరేం పేరండి? రాంబాబు గారు. మీ పేరు? ప్రసాద్. మీరు చాలా కష్టపడుతున్నారు. సో నేను తెలంగాణ నుంచి వచ్చా. నాది యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో అని. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను తీసుకున్నాను. కాస్త మీ కష్టాలను ప్రపంచానికి చూపిస్తాను. మీ బాధలు, మీరు పడే శ్రమ అనేది ప్రపంచానికి చూపిస్తాను. కాస్త అక్కడికి అందరూ వస్తారు. ప్రపంచం మీద ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారో అందరూ ఎక్కడిపోతుంది. ఇంటర్నేషనల్ ఛానల్ ఇది, ప్రతి ఒక్కరు కనబడుతుంది. ఓకేనా? మాకు ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒకసారి నమస్తే చెప్పుకుందాం. నమస్తే. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా ఆంధ్రలో ఎంత కష్టపడుతున్నారో చూడండి. మా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ గంట మర్చిపోకుండా కొట్టగలరు. ప్లీజ్ రిక్వెస్ట్. నమస్కారం అండి. నమస్తే అండి. మనది ఏ ఊరండి? ఇక్కడ అంబాజీపేట ఉన్నది. అంబాజీపేట. ఈ తోట ఎవరిదండి? తోట మాదే. మీదేనా? శబాష్. నీ పేరేం పేరండి? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు. భాండ్రేకుల నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, మరి ఈ చెట్లకు ఒక్కొక్క చెట్టుకు ఎన్ని కాయలు కాస్తాయి? అన్ని చెప్పలేమండి. అన్ని ఏ చెట్టు ఎన్ని కాయలు కాస్తా చెప్పలేమండి. చెప్పలేదా? చెట్టు 20 కాద్ది, ఒకసారి 10 కాద్ది, ఒకసారి 30 కాద్ది. అంతేనా? తర్వాత ఇప్పుడు మరి కాయ తెంపి ఎక్కడికి పంపుతారండి? కాయ ఇక్కడ అమ్మేస్తా ఉండదు సావుకారుకి. ఇక్కడ సావుకారు ఉంటాడు కొనటాయన? అంటే రేట్ ఎంత ఇస్తారు మీకు? ఎట్లా రేటు? 12, 13 ఇప్పుడు. ఒక కాయకు 12 రూపాయలు, 13 రూపాయలా? ఒక కాయ చొప్పునేనా? అంటే క్వింటల్ హిసాబు కాదు. అంటే ఒక కాయకు 12, 13 రూపాయల చొప్పున ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఇది లోడ్ చేసి ఎవరు? రేటు ఉండదండి. రేటు ఉండదు. ఒకసారి 10 రూపాయలు అయిపోవచ్చు, ఒకసారి 8 రూపాయలు అయిపోతుంది. అది. అచ్చా, ఇప్పుడు మరి కాయలు లోడ్ ఎవరు చేస్తారు? మళ్ళీ వీళ్ళేనా? అమ్మేస్తాం, అట్టిపోతారు. అచ్చా, ఇప్పుడు వీళ్ళకు కైకిలా లేకపోతే ఎట్లా? వాళ్ళకి వీళ్ళు కాయలు కోసే వాళ్ళకు కాయకి కాయ లెక్కండి. ఎంత ఒక కాయకు? 175 పైసలు. 175 పైసలు కాయకి. ఒక కాయకు 175 పైసలు. ఒక కాయకు 175 పైసలు. అంటే 175 రూపాయలు. ఒక 100 కాయ తెంపితే 175 రూపాయలు. అంటే 1000 కాయ తెంపితే 1750 రూపాయలు. ఓకే, గుడ్. ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఆంధ్రలో అంబాజీపేట గ్రామంలో ఇక్కడ మన కొబ్బరి తోటలో కొబ్బరికాయలు తెంపనికి చెట్టు ఎక్కుతున్నాడు. ఎలా ఎక్కుతున్నాడో చూడండి. చూడండి ఎలా ఎక్కుతున్నాడో. ఇప్పుడు కాయలు కోస్తాడు, చూడు ఎలా కోస్తున్నాడో. చూడండి ఎలా వస్తున్నాడో. చూడండి, అదిగో ఎంత కష్టపడ. చూడండి ఎలా ఎక్కుతున్నాడో. తాడి చెట్టు ఎలా ఎక్కుతున్నాడో చూడండి. తాడి చెట్టు మాదిరిగానే కొబ్బరి చెట్టు ఎక్కడం. చూడండి ఎలా పాకుతున్నాడో కోతిలాగా. కొబ్బరి చెట్టు ఎలా ఎక్కుతున్నాడో చూడండి. అదిగో అక్కడి దాకా పాయ. చూడండి కొబ్బరికాయలు ఎలా కింద పడేస్తున్నాడో. కోసుకుంటూ కింద వేస్తున్నాడు. కథం కోయడం అయిపోయింది. చెట్టు దిగుతున్నాడు. చూడండి ఎలా దిగుతున్నాడో. చెట్టు మీదకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. అదిగో రానే వచ్చే కిందికి. బాబు గారు, నీ పేరేం పేరండి? నా పేరండి కృష్ణ. మీ ఇంటి పేరు? ఇందుర్తి కృష్ణ. మీరు ఇక్కడ కొబ్బరికాయలు కోయనికి వచ్చారా? అంటే ఈ తోట ఎవరిదండి? నాగేశ్వరరావు దొరదా? అచ్చా, ఈ తోట అంతా ఆయనదేనా? అచ్చా, మీకు రోజుకు ఎంత ఇస్తారు? కాయలు లెక్క. ఏంటంటే కాయ లెక్క అంటే కాయలు వేస్తారా? ఇంటికి 1700. ఇంటికి 1700. 1000 కాయ కోస్తే 1700 రూపాయలు. 1750 రూపాయలు మీకు 1000 కాయ కోస్తే. అంటే మీరు లోడ్ చేస్తూ మీరేనా? మళ్ళీ లోడ్ చేయమండి. లోడ్ చేసి వేరే ఉంటారా?
మేము ఇటు వరకు అండి అంతేనా? అంతే అవునా సార్, చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు చాలా కష్టపడుతున్నారు. ఓకేనండి. అలాగే చూడండి ఎలా చెట్టు పాకుతాడు. ఈ కాయలు తెంపి లోడ్ చేస్తారంట మళ్ళీ ప్రతి ఊరికి పంపడానికి. చూడండి ఇక్కడ రోడ్డు పక్కనే చూడండి ఎలా దిగుతున్న మిషన్తోని. ఇక్కడ ఆంధ్రలో ఇలా ఉంటుంది పరిస్థితి, వీళ్ళ కష్టాలు.